హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. యాక్చువల్లీ ఈరోజు వీడియోలో మా కొలీగ్స్కి పార్టీ ఇస్తున్నానండి. మన ఫస్ట్ పేమెంట్ వచ్చింది కదా, దానివల్ల సో హాట్ పాట్కి వెళ్తున్నాం అనమాట తినడానికి. అది చైనీస్ హాట్ పాట్ ఎలా ఉంటుంది ఏ సంగతి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదేంటంటే ఈ వీడియోలో నేను మా ఫ్రెండ్స్ని చూపించట్లేదు, కానీ ఆ కుకింగ్ ఐటమ్స్ ఎలా ఉంటాయి ఏ సంగతో మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఓకే అండి, లెట్స్ స్టార్ట్. ఓకే అండి, మనము వెళ్దాం ఇంకా లోన్కి. ఈ డ్రెస్ చూసారు కదండి, మ్యారేజ్ డ్రెస్ అనమాట. చాలా చాలా ఎక్స్పెన్సివ్ డ్రెస్ ఉన్నట్టుంది. యాక్చువల్లీ ఇదంతా మొత్తం చైనీస్ వాళ్ళ మ్యారేజ్ పెళ్లి కూతురు వేసుకుంటారు కదా, ఆ డ్రెస్ అనమాట. అది చాలా బాగుంది కదా. దాని వెనకాల చూడండి ఎంత పొడుగుగా ఉందో. ఇంతవరకు ఉంది, ఇంత పెద్దగా. ఇదంతా కలెక్షన్ అనమాట. లోపల అంతా మ్యారేజ్ డ్రెస్, ఆ సూట్స్ వాళ్ళకి సంబంధించినవి. ఇంకా ట్రెడిషన్ కూడా ఉంటుంది అన్నమాట. లోపల వెనకాల చూసాక చైనీస్ ట్రెడిషనల్ డ్రెస్సెస్, అది కూడా చూపిస్తాం. ఇంకా చూసారు కదా, ఇది చైనీస్ ట్రెడిషనల్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డ్రెస్. ఓకే అండి, లెట్స్ గో. ఓకే అండి, మనం యాక్చువల్లీ ఇది వచ్చేసి రెస్టారెంట్స్కి సంబంధించిన స్పాట్ అండి ఇది. ఇక్కడ అన్ని రెస్టారెంట్స్, పబ్స్ అవి ఉంటాయన్నమాట. అక్కడికి వచ్చాము ఆ లొకేషన్కి. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇది అదే స్ట్రీట్ అనమాట, పబ్స్కి సంబంధించిన స్ట్రీట్. మీకు చూపిస్తాను క్లియర్గా. నైన్టీన్ 1970 అని కనబడుతుంది కదండి, అదనమాట మెయిన్ ఎంట్రన్స్. ఇవన్నీ అవే, ఇవన్నీ పబ్స్, రెస్టారెంట్స్కి సంబంధించిన స్ట్రీట్. మీకు పబ్స్ కూడా చూపిస్తా. చూసారండి, అది చైనీస్ పబ్. ఇక్కడ పాపా పబ్ అని ఉంది, కనబడుతుందా? పాపా పబ్, ఓకేనా? చైనీస్ పబ్ అనమాట అది. మేబీ ఇంతకుముందు వెళ్ళేది యాక్చువల్లీ స్పానిష్ పబ్కి వెళ్ళే వాళ్ళము, కాలేజ్ అనేసి. ఇక్కడే ఉండేది. అది ప్రస్తుతానికి అయితే క్లోజ్ అయిపోయింది. అది. లేకుంటే మేము ఎవ్రీ సాటర్డే అలా రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం అక్కడికి. ఇదంతా ట్రెడిషనల్. దిస్ చైనీస్ మ్యూజిక్ బా దిస్ చైనీస్ పబ్ అనమాట. స్మెల్ మాత్రం అవసరం వస్తుందండి మనకు. బిర్యానీ స్మెల్ వచ్చినట్టు వస్తుంది ఇక్కడ. స్మెల్స్ గుడ్. స్మెల్ మాత్రం అవసరం ఉంది. ఇదంతా అదే స్ట్రీట్ అనమాట. ఈ ఏరియాలో ఉన్న ఈ పర్టికులర్ బార్స్ అనమాట. ఇవన్నీ సింబల్స్ ఉన్నాయి కదా, ట్రైన్ సింబల్, డిఫరెంట్ బార్స్ సంబంధించిన బార్స్ అనమాట. మనం వెళ్ళేది హాట్ పాట్. ఇంకా చూద్దాం. పక్కా చైనీస్ డిష్. స్మెల్ మాత్రం బిర్యానీ లాగా వస్తుంది ఇక్కడ. చూడండి, కప్పలు పెద్ద గంటలుగా. చైనీస్ ట్రెడిషనల్ షెఫ్. ఇది వచ్చేసి పక్క ట్రెడిషనల్ చైనీస్ రెస్టారెంట్ అండి. ఇప్పుడు మేము వచ్చింది, మీకు రూమ్ చూపిస్తాను అనమాట. జస్ట్ శాంపుల్ రూమ్. ఓకే,
మనము మన ఓన్ మసాలా తయారు చేసుకున్నాము. చూద్దాం, ఇప్పుడు అనిల్ చేస్తున్నాడు చూడండి. చూస్తున్నారా, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకోవచ్చు అన్నమాట మనం. ఇది వేసుకోవా? కారం కారం. ఓకే, ఇది స్పైసెస్ ఎంత? 这个是 beef， 这个呢？这个是老，这个没关系，这个是 beans。 beans。ఇదేమో శనగపప్పు, వేసనపప్పు. ఓకే, పల్లీలు అంట. ఇది పల్లీల చట్నీ, పల్లీల పేస్ట్. చూసారా అంటే అనిల్ చేసుకుంటున్నాడు మసాలా క్లియర్గా. పల్లీల పేస్ట్, అల్లం అనుకుంటా కదా? కాదు, పుల్ల పేస్ట్, వెజిటేబుల్. ఓకే, అంటే మనకి పుల్లగా వెజిటేబుల్ కదా, దాన్ని ట్రై చేసి. నువ్వు చెప్పు. ఇవన్నీ చెప్పనా? ఆల్రెడీ ఇది మనం అయితే కలిపేస్తాం ఆల్రెడీ మొత్తం. మనం ఇది ఎలా ఉందో టేస్ట్ మనం చూద్దాం. ఓకేనా, లెట్స్ గో. ఓకే అండి, మన హాట్ స్పాట్ వచ్చేసింది. ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇది మొత్తం బాయిల్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి డక్ ఎగ్స్ అండి. ఇది బ్లాక్ కలర్. ఇది What is this one? Pork bowl. Pork bone. Okay. 没下来，没下来，那个大手进来看一下，点过来呀，我妈。对，关键没有拿。 రివ్యూ మాత్రం చాలా బాగుంది. రివ్యూ ఇదిగోండి, చూసారు కదండి ఎగ్. ఇది వచ్చేసి ప్రాసెస్డ్ ఎగ్ అనమాట. ఇది జెల్లీ టైప్లో ఉంది. టేస్ట్ మాత్రం వాసన ఉంది. వెరీ వెరీ ఇది హాట్ స్పాట్ అనమాట. హాట్ పాట్ అంటారు దీన్ని, కాన్సెప్ట్ని. ఇది వచ్చేసి నార్మల్ అండి, వైట్ కలర్లో ఉంది. ఇది వచ్చేసి స్పైసీ అనమాట, స్పైసీ బాయిల్డ్. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ దీంట్లో పెట్టేసి మనము తీసుకొని తింటాము. అది కూడా ఎలా తింటామో ఏ సంగతి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, స్పైసెస్ నేను తెచ్చుకున్నాను కదండి, ఇదనమాట. దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ కలిపాను. కొత్తిమీర, పుదీనా అన్నీ ఉన్నాయి. చూసారంటే ఇది మన చేసుకుందనమాట. స్పెషల్ అన్ని స్పైసెస్ అవన్నీ కలుసుకొని వచ్చి మనం దీంట్లో ఇలా కలుపుకోనమాట. మొత్తం ఇలా కలుపుకుంటే ఫుల్లీ స్పైసీ అనమాట. ఇది వచ్చేసి 100% స్పైస్. ఓకే అండి, మనది బడ్వైజర్ బియర్ వచ్చేసింది. ఇంకా ఇది వచ్చేసి మటన్ చంక్స్ అనమాట, మటన్ చంక్స్ అది వేస్తారు మనవాడు. ఓకే, యో ఓకే, ఇప్పుడు దాంట్లో పెట్టేసి ఉడికిస్తారనమాట అన్ని. అది టైం పడుతుందా?
这么宽吗？没有啊， 20.8，你要不吃一个先吃吃？ ఓకే 人家 చూసారు కదండి అలా తీస్తారనమాట దాన్ని హాట్స్పాట్లో నుంచి తీసేసి మన దాంట్లో వేసుకొని మనం అప్పుడు తినాలి ఇంకా 这里 ఓహో 这里是什么情况？ కరెంట్ పోయింది. ఓకే ఫ్రెండ్స్, మనము మటన్ చంక్స్ వేసుకున్నాం కొన్ని. ఇలా అవుతుందన్నమాట ఉడికిన తర్వాత. స్పైసీ మాత్రం అవసరం ఉంది, చాలా స్పైసీ ఉంది. తింటుంటే నసానం ఎక్కుతుంది స్పైసీ, చాలా టేస్ట్ ఉంది. మన ఇండియాలో కూడా ట్రై చేయాలి ఈ ఫుడ్ మాత్రం. అయితే啊，可以讲，可以讲。先不要讲，等下那边保安的时候全部过来了。你看刚才我的饭给倒掉了。 చూసారండి టోఫు బాల్స్ 等一下再 చేశారన్నమాట. మనం అది అలా ఉడికించాలన్నమాట దాంట్లో. 年糕也可以。啊，年糕我等下不吃，现在不吃，这个很快的，年糕放进去一下就好。 ఓకే, మీకు చూపిస్తాను మళ్ళీ ఒకసారి అలా తింటారు. ఇది ఉంది కదండి, ఇది వచ్చేసి టోఫు బెల్ట్ 下面 అనమాట. 冷是不是啊？下面热。 మనము డైరెక్ట్గా తీసుకొని మనము తయారు చేసుకున్న స్పైసెస్లో ముంచుకొని ఇలా ముంచేసుకొని తింటాం. ఇది వచ్చేసి టోఫు బాల్స్. 这里面 పఫీగా ఉన్నాయి, బాగున్నాయి. మ్యాక్సిమం వీళ్ళు టోఫు తింటారు. ఇది చూసి మీరు మిస్కమ్యూనికేషన్ అవ్వద్దు ఏదైనా డిఫరెంట్ ఐటమ్ అని చెప్పి. కాదు, నాన్ వెజిటేరియన్ అయితే అసలు కాదు. ఓకే అండి, మనము మన లాస్ట్ టైం అయితే తిన్నాం, గుర్తుందా మీకు? చించాంకు. స్పైస్ మాత్రం అవసరం. ఇది కూర్చోదండి అన్నీ. ఇది ఏ ఫ్రూట్ ఇది? ఇది ఏ పెట్టుకున్నా? 这你刚才好了啊，不吃啊？ మన తెలుగులో ఉంది. హీలీ రూట్ అంట అండి, ఇది సమ్ కైండ్ ఆఫ్ రూట్ అనమాట. ఇది కానీ టేస్ట్ బాగుంది. లోటస్ రూట్ అండి, సారీ, లోటస్ రూట్. భలే ఉడికింది, ఫుల్లీ స్పైసీ. దీంట్లో ఏంటంటే మనం ఎక్కువసేపు పెట్టామనుకోండి అన్నీ నైట్ అయిపోతాయి అన్నమాట. చాలా మటుకు ఐటమ్స్ అందులో హీట్ అయ్యి మొత్తం స్పైస్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఎన్నో రోజుల తర్వాత ఇంత స్పైస్ తింటున్నాను నేను. రోజు చప్పగా తిని నేను మొత్తం చాలా అవసరం ఉంటుంది.
ఏంటంటే ఇది వచ్చేసి రైస్ కేక్ లాంటిది అనమాట. ఇది కూడా బాగుంది టేస్ట్. ఇది awesome. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇది వచ్చేసి చాలా రోజులు నేను చెప్పాను కదా బేబీ మష్రూమ్స్ అని అంటున్నారు. కాదండి, నూడిల్స్ సారీ నిడిల్ మష్రూమ్ అంట. మా ఫ్రెండ్ ఇప్పుడే గూగుల్లో చెక్ చేశాడు, నిడిల్ మష్రూమ్స్. చూసారు కదండి, అది బాయిల్ అయితేనే ఉంటుంది లాస్ట్ వరకు. మనం దాంట్లో ఏమేమి వేసామో చూద్దాము, మళ్ళీ ఒకసారి చూపిస్తాము. ఇవన్నీ వెజిటేబుల్స్ చూసారు, ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నమాట. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వెజిటేబుల్స్ అన్నమాట ఇవి. ఇది వచ్చేసి రైస్కి సంబంధించింది. ఓకే, ఘాటు మాత్రం అవసరం ఉందండి. ఫిష్ అన్నమాట. ఫిష్ మనం డైరెక్ట్గా తీసుకొని దీనిలో ముంచుకొని దీనిలో ముంచేసి తినేస్తాం. అది తొందరగా కుక్ అయిపోతుంది. చూడండి ఫిష్ ఎంత సన్నగా కట్ చేశాను. ఓకే, నేను చూపిస్తాను ఎలా చూపిస్తాను. ఓకే, తీసుకున్నాము. ఇలా ఉంది కదా, ఇలా పెట్టుకొని దీన్ని ఇలా ఉడికిస్తుంది. ఒక 1 minute ఉడికిపోతుంది అది ఆటోమేటిక్గా. చూసారా ఎలా ఉడుకుతుందో. స్పైసెస్గా ఉడికిందా కొంచెం, ఇంకా కొంచెం పడుతుంది టైం. ఓకే, ఉడుకుతుంది. ఓకే ఓకే అండి, మన ఫిష్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇలా తీసుకొని మన స్పైసెస్లో పెట్టుకొని మన స్పైసెస్లో ముంచేసుకొని తీసుకొని తినాలన్నమాట. ఓకేనా?什么好吃？我就不要买。ఇప్పుడు యాక్చువల్లీ రైస్ తిందామండి. రైస్లో ఏం చేస్తానంటే ఇది గ్రేవీ అన్నమాట. అన్నీ కలిపిన గ్రేవీ ఇది తీసుకొని మనం దీంట్లో చేసుకుంటాం. రైస్ క్వాంటిటీ ఆఫ్ రైస్ చూసారు కదండి, ఇంత చిన్న బౌల్లో దీనిది ఇది సేమ్ టు సేమ్. మనం రైస్ కలుపుకున్నాం. రైస్ మొత్తం నీకు ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇది స్టిక్కీ రైస్ అన్నమాట. కాబట్టి మనం ఈజీ తీసుకొని ఫుల్ స్పైసీ ఏంటంటే మొత్తం చేపల కర్రీలా ఉందన్నమాట. చింతపండు తక్కువ అంతే. డిఫరెంట్ ఐటమ్స్ చూపిస్తామండి. చికెన్ ఫీట్ అది పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా చాలా ఇష్టం అనమాట. అది చికెన్ ఫీట్. ఓకే, మీకు దీని స్ట్రక్చర్ చూపిస్తానండి ఎలా ఉందో. బేసిక్గా చూద్దాం.
ఇది వచ్చేసి ఓల్డ్ ట్రెడిషనల్ స్ట్రక్చర్ లాగా ఉంది కదా, సేమ్ టు సేమ్ అలానే ఉందన్నమాట. ఆ కన్స్ట్రక్షన్ స్టైల్ కానీ దాని లోపల యూజ్ చేసిన ఫినిషింగ్ కానీ అవన్నీ సేమ్ అట్లనే వుడ్తో చేసినాయి, వుడ్తో స్టేర్ కేస్ అవన్నీ అలా ఉందన్నమాట. స్ట్రైట్ టు స్ట్రైట్ సేమ్ టు సేమ్ మొత్తం రెడ్ కలర్ చూడండి ఎలా ఉందో. ఇదన్నమాట ఒక లుక్ అనమాట రెస్టారెంట్. ఏ మోమో నో 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 హాయ్ హాయ్ మోమో. ఈయన వచ్చేసి మా కొలీగ్ వాళ్ళ బాబు అనమాట, అతను కూడా వచ్చాడు మనతోనే. చూసారండి చైనీస్ ట్రెడిషనల్ రెస్టారెంట్, మనకి సేమ్ లుక్ ఉంటుంది మొత్తం. ఓకే అండి, మీకు ఒక కరెక్ట్ టేబుల్ చూపిస్తాను ఎలా ఉంటుంది. ఇది ప్రస్తుతానికి అయితే క్లీన్ చేస్తున్నారు. ఇది ఇండక్షన్ స్టవ్ లాంటిది ఉంది, దీనిపైన వచ్చేసి ఆ ట్రిక్ వస్తుంది అన్నమాట. చూసారా మొత్తం వెజ్ మొత్తం ఉప్పుతో చేశారు. ఇది వచ్చేసి కంట్రోల్స్ అన్నమాట, మనం మా హీట్ కంట్రోల్ చేసుకోవడానికి దానికి సంబంధించింది. ఇది చైనీస్ హాట్ పాట్ సెటప్. ఫ్రెండ్స్ డిన్నర్ అయితే అయిపోయింది, అవసరం ఉంది హాట్ పాట్ డిన్నర్. దాంట్లో 2 ఫ్లేవర్స్ మీరు చూసారు కదండి ఆల్రెడీ. ఒకటి వైట్ కలర్లో వచ్చేసి నార్మల్ అనమాట, నార్మల్ ఫ్లేవర్ ఉంటుంది, ప్లస్ రెడ్ కలర్లో వచ్చేసి ఫుల్లీ స్పైసీ ఫ్లేవర్ అనమాట. అది దాంట్లో మనం చూసారుగా ఎన్ని వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్, ప్లస్ మనం చికెన్ లేదు దాంట్లో, ఫిష్ వేసుకున్నాము, ప్లస్ మటన్ కూడా రోల్స్ ఉన్నాయి కదా, అది స్లైసెస్ లాగా కట్ చేసి వేస్తే అది బాగా అవసరం టేస్ట్ ఉందన్నమాట, బాగా నచ్చింది నాకు. మనకి బిల్ వచ్చేసి ఇంచుమించు 3,560 రూపాయలు అయింది బిల్లు. కానీ ఇక్కడ మాత్రం అది నార్మల్ అనమాట, ఎందుకంటే ఇంచుమించు మనం 4 ఉన్నాము, ప్లస్ బాబు ఉన్నాడు కాబట్టి ఆ బిల్ అనేది చాలా కామన్ ఇక్కడ మనం ఇప్పుడున్న ప్లేస్. ఇట్లాంటి ఫుడ్స్ ఇప్పుడు మనం ఇక్కడ తిన్నది కాదు, కొంచెం ఎక్స్పెన్సివ్ ఏరియాలో తిన్నాం కాబట్టి అంత ఉందన్నమాట. లేకపోతే సేమ్ టు సేమ్ క్వాలిటీ ఫుడ్ మనకు బయట కూడా దొరుకుతుంది తక్కువ రేట్లో, కానీ అది కొంచెం నార్మల్ ఏరియాస్లో ఉంటుంది అన్నమాట, మరి పాష్ ఏరియాలో కాకుండా. ఇది మాత్రం 1970 అనేసి చాలా మంచి పాష్ ఏరియా అనమాట ఇది. సో దాని కాబట్టి కొంచెం చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంది, లేకుంటే మనకి ఇంచుమించు 1,500 రూపాయలు మనకి అయిపోయింది నలుగురికి. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్, గుడ్ నైట్.